బట్ రీచ్ మాత్రం యూట్యూబ్ చాలా బాగా రికమెండ్ చేస్తుందబ్బా. చూడండి చూడండి, అసలు ఎందుకు చూడట్లేదు? అరే హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను మీకు మీషో నుండి ఆర్డర్ చేసిన హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను అనమాట. అవి చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఏం కాదు, చిన్న చిన్న క్యూట్ ప్రోడక్ట్స్ అనమాట. ఎక్కువ దేవుడి బొమ్మలు ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. సో మనం ఫస్ట్ చూసే ప్రోడక్ట్ ఏంటో తెలుసా? శివుడిది అనమాట. ఇది ఇక్కడ పైన ఏంటి అంటారు, సాంబ్రాణి స్టిక్ పెడితే ఇక్కడ నుండి ఆ పొగ ఇలాగ శివుడి మీద అభిషేకం చేస్తున్నట్టు వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను కాదు, అమ్మ యూజ్ చేస్తుంది. సో దీని మీద పసుపు కుంకుమ, ఇది చాలా బాగుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇక్కడ ఆ సాంబ్రాణి స్టిక్ పెడితే చాలా టైం, అంటే అరౌండ్ 5 minutes వరకు కిందకి రాలేదు ఆ పొగ. సో పని అవ్వదు అనుకున్నాను, బట్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సడన్గా అది అలా స్లో మోషన్లో ఆ స్నో టైప్ ఏదైతే ఉంటుందో ఆ పొగ అలా పడుతున్నప్పుడు సూపర్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూపించేది ఏంటంటే మా అమ్మ చాలాసార్లు అడిగింది అనమాట, ఏమన్నా దేవుడు విగ్రహాలు చిన్నవి క్యూట్గా ఉన్నాయి, ఏమన్నా ఉంటే కొను, ఎప్పుడు నీకు అవసరమైనయే కొంటే ఇంట్లోకి ఏం కొనవని అడుగుతూ ఉంటుంది. అందుకని నేను ఇది లక్ష్మీనారాయణులు, క్లారిటీ ఎలా ఉందో నాకు తెలీదు, నారాయణ విగ్రహాలు. ఇది కూడా చాలా బాగుందని చాలా క్యూట్గా ఉన్నాయి. లుక్ అట్ దిస్. అంత డీటెయిలింగ్ లేదు, బట్ ఓకే. బట్ ఇది బాగుంది, జస్ట్ ఇంత చిన్నగా క్యూట్గా బాగుంది కదా. మా అమ్మకైతే చాలా నచ్చింది. దేవుడి దగ్గర పెట్టుకుంది ఆల్రెడీ. నేను మళ్ళీ తీసి వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది. లిటరలీ ఇన్ని హోమ్ డెకర్ చూపిస్తున్నాను కదా నేను, అందంగా కనిపించేవి అన్నీ ఇంట్లోకి తీసుకున్నానని చెప్పాను కదా, అవి అన్నట్లో మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. లిటరలీ ఇంత బాగుంటుంది ఇది అని నేను అనుకోలేదు అసలు. చాలా బాగుందన్నమాట. ఐ డోంట్ నో, నాకు స్పెషల్లీ బుద్ధుడి విగ్రహాలు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టం అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని చూసినప్పుడు అనమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే, చూడ్డానికైతే టోటల్ పాలరాయి లాగే ఉంది, బట్ ఇది పాలరాయి కాదు, సమ్ టైప్ శాన్, అంటే మట్టి లాగే ఉంది. పాలరాయి అయితే కాదు. దీన్ని ఏదో అంటారు, క్లే, ఐ థింక్ క్లే అనుకుంటా అంటారు. క్లే అంటే మట్టేగా. ఓకే, నాకు ఆ మెటీరియల్ పేరు ఏంటో తెలియదు, బట్ పాలరాయి అయితే కాదు, కానీ చూడ్డానికి పాలరాయి లాగే ఉందండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇది చాలా సెక్యూర్గా ఫుల్గా బబుల్ వ్రాప్స్ తోటి అది వ్రాప్ అయ్యి వచ్చింది. ఎక్కడ ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు అస్సలు. చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. మొత్తం అన్ని ప్రోడక్ట్స్లో నేను చాలా ఆర్డర్ చేస్తూ ఉంటాను, అవన్నటిలో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ నేను ఏం చూపిస్తానంటే ఫ్లవర్ వాజెస్. చిన్నవి అన్నీ చిన్నవి కొన్నాను అని చెప్పాను కదా. సో ఇవి కూడా చిన్నవి అనమాట. లుక్, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈ సైజ్ కూడా వస్తాయని అనుకోలేదు, ఇంకా చిన్నగా వస్తాయి అనుకున్నాను. బట్ ఓకే, నా అరిచెయ్యి కన్నా పెద్దగా ఉంది. నా అరిచెయ్యి అంతే ఉంది ఇది. ఎస్, జస్ట్ నా అరిచెయ్యి అంత ఉందన్నమాట. నా చేతులు చాలా చిన్నవి, నా చెయ్యి అంతే ఉంది ఇది. ఓకే, ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఐ థింక్ ఇది రేటు నాకు గుర్తులేదు, చాలా రోజులైంది వచ్చి. సో నాకు రేటు గుర్తులేదు, నేను స్క్రీన్ మీద ఎక్కడైనా మెన్షన్ చేసేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, ఇది ఒక దేవుడికి సంబంధించినవి అనమాట. అన్నీ కూడా బాక్స్లో వచ్చాయి. ఇది బాక్స్ అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట, చాలా క్లాసీ లుక్ వచ్చింది. ఐ విల్ షో యూ ఇట్. అది ఓకే, జస్ట్ ఈ లాక్ కూడా ఎంత బాగుందో చూడండి. ఈ రేట్కి చాలా బెటర్. ఓ మై గాడ్,
ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, దేవుడి విగ్రహాలు, దాని కింద నేను వీటిని ఎలా చూపించాలి, గవ్వలు ఉన్నాయన్నమాట. ధర్మకోల్ ఉంది, ఆ ధర్మకోల్కి అంటించారు ఒకటి గవ్వ, ఇంకోటి ఐ డోంట్ నో దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఇది ఉంది. అండ్ ఒకటి రుద్రాక్ష లాగా, రుద్రాక్ష, బట్ ఇది ఒరిజినల్ కాదు తెలిసిపోతుంది, ఎందుకంటే కలర్ ఉంది. రుద్రాక్ష అస్సలు ఈ కలర్ ఉండదు, ఇంపాసిబుల్ అనమాట. సో ఇది ఒరిజినల్ కదా, అఫ్కోర్స్ ఇంత రేటుకి ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఎలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కీ అనమాట. ఐ డోంట్ నో ఈ కీ ఎందుకు ఇచ్చారో, బట్ ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది, బట్ బాగుంది. ఇది స్టీల్ అంటారు కదా, ఆ మెటీరియల్. సో యా, ఇవి వచ్చాయన్నమాట ఇందులోని. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా. ఇది ధర్మకోల్ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, బూడిదలాగా వస్తుంది అనమాట ధర్మకోల్ మొత్తం. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏం చూపిస్తానంటే, ఇవి కూడా ఫ్లవర్ వాజెస్ అనమాట. నేను యాక్చువల్గా ఇవి 2 ప్యాక్స్ పెట్టాను, అంటే ఒక్కొక్క దాంట్లో 4 చూపించాడు పిక్లోని, ఆ డిస్క్రిప్షన్లో కూడా 4 అని ఉంది. సో అందుకని చాలా తక్కువ రేట్ అని చెప్పి నేను 2 పెట్టాను, అంటే క్వాంటిటీ 2 పెట్టాను అనమాట. అంటే ఎన్ని రావాలి, 8 రావాలి కదా, బట్ నాకు 4 వచ్చాయి, రిటర్న్ కూడా లేదు దానికి. అది నేను డెలివరీ అయిన తర్వాత ఇంకా అది అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, ఇంకా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి మనం మెయిల్ చేయడానికి కానీ ఏమీ లేదనమాట, ఏ చాయిస్ లేదనమాట. ఫోన్లో ఏదో ఒకటి వచ్చింది కదా అనేసి తక్కువ రేట్, అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఉంచేసుకున్నాను. రిటర్న్ పెట్టడానికి లేక ఉంచేసుకున్నాను. ఇవి 2 ఎల్లోస్, ఇవి చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ చాలా వీక్గా ఉన్నాయి. లైక్ ఎలా చెప్పాలి, ఇది ఇలా లాగితే లోపల ఉన్న వెయిట్ అవి షూర్, ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి కూడా బయటకు వస్తుంది అనమాట, అంత వీక్గా ఉన్నాయి. ఇవి అంత స్టడీగా లేవు, అఫ్కోర్స్ రేటుకి తగ్గట్టే ఉంటాయి కదా, ఇది చాలా రేట్ తక్కువ, సో అందుకనే ఇలా వచ్చి ఉంటాయి. ఇవి 2 అండ్ ప్లస్ ఇవి 4 కూడా వీక్గానే ఉన్నాయి, కానీ చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. అందుకనే ఇంకా పర్లేదు, ఎక్కడో చోట అందంగా కనిపించడానికి పెట్టేస్తే సరిపోతుందని ఉంచేసాను. ఎస్, రిటర్న్ పెట్టడానికి లేక ఉంచేసానని చెప్పాను కదా. చాలా రీజన్స్ ఉంటాయి, మనం ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంచుకోవడానికి, రిటర్న్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా, అందులో ఈ 2 ఒకటి అనమాట. అందుకనే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఈ 4 ప్రోడక్ట్స్ వెయిట్, నేను 4 ఒకసారి పట్టుకొని చూపిస్తాను. ఐ విల్ ట్రై. లుక్, ఈ 4 అనమాట. ఈ 4 యాక్చువల్లీ నాకు చాలా నచ్చాయి, చిన్నగా ఉన్నా కానీ చాలా నచ్చాయి. అందుకని చెప్పి 4 + 4 8 వస్తాయి కదా అని చెప్పి ఎక్కడైనా బాగా దగ్గరగా పెడితే బాగుంటాయి అని చెప్పి అనుకున్నాను. బట్ ఇవి 8 రాలేదు, 4 వచ్చాయి. అది చూపించడం కూడా విడివిడిగా పెట్టాను, నేను పెట్టడం కూడా ఒక దాంట్లోనే 2 క్వాంటిటీ పెట్టలేదు. ఒకసారి విడిగా ఆర్డర్ పెట్టేసి మళ్ళీ ఇంకోసారి విడిగా ఆర్డర్ పెట్టాను, అయినా సరే నాకు 4 వచ్చాయి. అండ్ చూపించడం మాత్రం ఆ 2 పార్సల్స్ డెలివరీ అయినట్టు చూపిస్తుంది. సో ఇంకా నేను వాళ్ళకి మెయిల్ అది చేయడానికి ట్రై చేశాను, అవ్వలేదు. వాళ్ళకి మెసేజ్ చేయడానికి, ఐ మీన్ ఉంటారు కదా సేలర్స్, వాళ్ళకి. ఒకసారి మీషో చాలా, ఐ మీన్ ఇవి ఇంత బాగున్నాయి కదా, అఫ్కోర్స్ వీక్గా ఉండొచ్చు, బట్ ఇవి ఇంత క్యూట్గా ఉన్నాయి కదా, అరే ఇంకో పార్సల్ కూడా పంపిస్తే ఏమైపోయింది. ఒకసారి మీషో అస్సలు ట్రస్టెడ్లా ఉండదన్నమాట. ఇప్పుడు అంతే, నేను ఏదైనా 2 క్వాంటిటీ పెట్టానంటే నాకు సింగిలే వస్తుంది, ఎప్పుడు అంతే మీషోలో. అందుకని మీషోలో నేను ఎప్పుడు 2 క్వాంటిటీ కానీ క్వాంటిటీ ఎక్కువ పెట్టిన ఎప్పుడు సింగిల్ పీస్ అయి కొంటా. అస్సలు డబుల్ క్వాంటిటీ పెట్టానంటే అది రాదు, ఇంపాసిబుల్ అనమాట. ఎన్నిసార్లు చూసాను ఇలా జరగడం. స్పెషల్లీ నాకు జరుగుతుంది ఇలాగ, వేరే వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుందని రూల్ లేదు, బట్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు నేను 2 క్వాంటిటీ పెట్టానంటే అది సింగిలే వస్తుంది పక్కా. నేను మళ్ళీ డిస్క్రిప్షన్ చూసి, కామెంట్స్ అయ్యి ఉంటాయి కదా, ఐ మీన్ రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్ చూసి ఇవన్నీ చూసి నేను కొంటాను. అయినా సరే నాకు సింగిల్ పీసే వస్తుంది, ఎప్పుడు 2 క్వాంటిటీ పెట్టిన, ఎప్పుడు అంతే, వేస్ట్. బట్ నాకు అవి నచ్చి ఇంకా మిగతా క్వాంటిటీకి సంబంధించిన మనీ పోన్లే
అన్నట్టుగా వదిలేస్తాను నేను. నాకు అదో పిచ్చి. మా అమ్మ అందుకే నన్ను తిడతా ఉంటుంది, మనీ ఊరికినే వేస్ట్ చేస్తున్నావు, రిటర్న్ పెట్టేసి కదా, ఆ మనీ కూడా రిటర్న్ వచ్చేస్తాయి కదా అనేసి అంటుంది మా అమ్మ. బట్ పర్లేదు బాగానే ఉంది కదా అని చెప్పి నేను వదిలేస్తూ ఉంటాను. సో ఈరోజు చూపించిన 6 ప్రోడక్ట్స్ కూడా చాలా క్యూట్గా అండ్ ఇంట్లోకి అందంగా ఉంటాయి, ప్లస్ కొంచెం డివోషనల్ టైప్ తీసుకున్నాను కాబట్టి అన్నీ చూపించేశాను, మీరు చూసేశారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా రీచ్ వెళ్తుంది, బట్ ఎవరో సరిగ్గా వీడియో చూడట్లేదు, నాకు వాచ్ టైం సరిగ్గా రావట్లేదు అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. బట్ రీచ్ మాత్రం యూట్యూబ్ చాలా బాగా రికమెండ్ చేస్తుందబ్బా. చూడండి అసలు ఎందుకు చూడట్లేదు? అరే అందరూ నన్ను వేరే ఛానల్ పెట్టమంటున్నారు. అదే రీచ్ వెళ్తుంది కానీ చూడట్లేదు. మేబీ నా థంబ్నెయిల్స్ వల్ల అది కొంచెం మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకుంటా. నేను ట్రై చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను కదా, ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా బాగా థంబ్నెయిల్స్ చేయడానికి. సో కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.